అందరికీ నమస్కారం. మే 2026 ఆలేరు నియోజకవర్గం డెలివరీ గ్యాప్ రిపోర్ట్ ఎక్స్ప్లెయినర్కు స్వాగతం. ఈరోజు మనం మస్తు ఇంట్రెస్టింగ్ ముచ్చట మాట్లాడుకోబోతున్నాం. ఆలేరు నియోజకవర్గంలో సర్కారు పథకాలు గ్రౌండ్ లెవెల్లో అసలు ఎట్లా అమలవుతున్నాయో ఈ విశ్లేషణలో డీప్గా చూద్దాం. పక్కా డేటాతో సామాన్యులకు సైతం చక్కగా అర్థమయ్యే తీరులా జర గట్టిగానే ఈ వాస్తవాల గురించి మాట్లాడుకుందాం. ప్రగతి వర్సెస్ వాస్తవం అంటే సర్కారు ఆశిస్తున్న దానికి గ్రౌండ్లో అసలు జరుగుతున్న దానికి మధ్య ఉన్న తేడా ఏంటి అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. ఒకవైపు పథకాల ప్రకటనలైతే మస్తు ఘనంగా ఉన్నాయి, కానీ అవి జనాలకు చేరడంలో అసలు పరిస్థితి ఏందో మనం ఎలాంటి పక్షపాతం లేకుండా విశ్లేషిద్దాం. ఈ డేటా మనకు వాస్తవాలను కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. సరే, ఈ ఎక్స్ప్లెయినర్లో మనమంతా ఏమేం చూడబోతున్నామో జర ఫటాఫట్ చూద్దాం. ఫస్ట్, ఆలేరు రిపోర్ట్లో ఉన్న అసలు వాస్తవాలు. సెకండ్, ఇందిరమ్మ ఇండ్లు రైతుల ఎదురుచూపులు. థర్డ్, మహిళా సాధికారతకు పడ్డ బ్రేకులు. ఫోర్త్, సంక్షేమం ఆరోగ్యం ఆగిపోయిన ఫైళ్లు. లాస్ట్కి ఇమ్మీడియట్గా తీసుకోవాల్సిన యాక్షన్ ప్లాన్ ఏంది. బర్డ్స్ ఐ వ్యూ నుంచి మొదలుపెట్టి డైరెక్ట్ సొల్యూషన్స్ దాకా అంతా కవర్ చేద్దాం. ఓకే, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అసలు ముచ్చట్లోకి వెళ్దాం. గ్రౌండ్ లెవెల్ డెలివరీ గ్యాప్స్ ఎక్కడెక్కడున్నాయో జర డీటెయిల్డ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ బాటిల్ నెక్ రాడార్ను జర గమనించండి. మొత్తం 6 ప్రధాన రంగాలు ఎట్లా ఆగిపోయినాయో ఇది స్పష్టంగా చెప్తుంది. ఇందిరమ్మ ఇండ్లు, వడ్ల రవాణాలో జాప్యం, స్త్రీనిధి రుణాలు, ఇటు మహిళలకు బ్యాంక్ లింకేజ్, గోదాముల్లో ఇంద్రమ్మ చీరలు, పెండింగ్ రేషన్ కార్డులు, లాస్ట్కి చేనేత కార్మికుల ఆరోగ్య శిబిరాల వాయిదా. ఈ 6 పిల్లర్స్లో సిస్టమ్ ఎక్కడెక్కడ స్లోగా ఉందో ఆ వాస్తవాలను తటస్థంగా విశ్లేషిద్దాం. ఇక రెండో సెక్షన్కి వద్దాం. ఇండ్లు, రైతుల ఎదురుచూపులు. సొంతింటి కల కోసం ఎదురుచూసే కుటుంబాలు ఒక దిక్కు, ఆరుగాలం కష్టపడ్డ రైతులు ఇంకో దిక్కు. పడుతున్న పరేషానేందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ డ్రాప్ ఆఫ్ ఎంత దారుణంగా ఉందో గమనిస్తే, మంజూరైన ఇందిరమ్మ ఇండ్లు 3564 అయితే పూర్తయినవి కేవలం 842 మాత్రమే. పైన చూస్తే నంబర్ పెద్దగా ఉంది కదా, కానీ కిందికొచ్చేసరికి పరిస్థితి ఎట్లుందో స్పష్టంగా తెలుస్తోంది. ముగింపు రేటు కేవలం 23% మాత్రమే ఉంది. కానీ ఇక్కడ అత్యంత బాధాకరమైన ముచ్చటేందంటే ఆ 141 అనే నంబర్. అవును, 141 ఇంట్లకు కనీసం పునాది రాయి కూడా పడలేదు బాయ్. గరీబోడి సొంతింటి కల 7 దాకొచ్చిందో ఈ ఒక్క నంబర్ చూస్తే చాలా అర్థమవుతుంది. పనుల నత్తనడకకు ఇంతకంటే గ్రౌండ్ రియాలిటీ ఇంకేం కావాలో చెప్పండి. ఇండ్ల ముచ్చట పక్కన పెడితే రైతుల పరిస్థితి చూస్తే ఒక అర్జెంట్ అలర్ట్ మన కళ్ల ముందుంది. ఏకంగా 36,911 క్వింటాళ్ల వడ్లు అకాల వర్షాలకు తడిసిపోయే ప్రమాదంలో ఓపెన్గా పడి ఉన్నాయి. దీనివల్ల రైతులు మస్తు ఆగమవుతున్నారు. అసలు ఈ లాజిస్టికల్ ఫెయిల్యూర్ చూడండి. కొనుగోలు చేసిన వడ్లు 1.74 లక్షల క్వింటాళ్ళైతే అందులో దాదాపు 37,000 క్వింటాళ్లు మిల్లులకు చేరకుండా కొనుగోలు కేంద్రాల్లోనే స్టక్ అయిపోయినాయి. వడ్ల రవాణాలో ఈ జాప్యం వల్ల వర్షాలు పడితే రైతుల కష్టమంతా దెబ్బతింటది. ఇమ్మీడియట్గా రవాణా చర్యలు చేపట్టాల్సిన అవసరం అయితే పక్కా ఉంది. నెక్స్ట్ మనం థర్డ్ సెక్షన్కి మూవ్ అవుతాం. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఉద్దేశించిన పథకాలకు ఎటల బ్రేకులు పడ్డాయో ఇప్పుడు చూద్దాం. ఈ డేటా గమనిస్తే మహిళా బ్యాంక్ లింకేజ్లో 62.2% ప్రగతి సాధించడం పాజిటివ్ విషయమే. అయినా ఆ 37.8% గ్యాప్ అట్లనే ఉండిపోయింది. అంటే 2014 స్వయం సహాయక సంఘాలు ఇంకా లోన్ల కోసం ఎదురుచూస్తూనే ఉన్నాయి. మహిళల ముందడుగుకు ఇదొక పెద్ద అడ్డంకి. ప్రాంతీయ అసమానతలు ఏ స్థాయిలో ఉన్నాయో గమనిస్తే స్త్రీనిధి రుణాలు మంజూరులో యాదగిరిగుట్ట మండలం తీవ్ర వెనకబాట్లో ఉంది. ఆలేరు నియోజకవర్గం సగటు ప్రగతి 94% ఉంటే యాదగిరిగుట్ట మాత్రం కేవలం 64.73%తో మస్తు వెనుకబడి ఉంది. ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఎట్లుందో స్పష్టంగా తెలుస్తుంది కదా. ఇక 4వ సెక్షన్కి వద్దాం. సంక్షేమం ఆరోగ్యం పెండింగ్ ఫైళ్లు. కాగితాల మీద అంతా ఓకే అయినా గ్రౌండ్ లెవెల్లో జనం ఆశగా ఎదుర్చూసే పరిస్థితి ఎట్లుందో చూద్దాం. ఇక్కడ పాలనలో ఉన్న విచిత్రం జర గమనించండి. ఒక పక్కేమో 28,000 పైచిలుకు ఇందిరమ్మ చీరలు గోదాముల్లో మూలుగుతున్నాయి. అన్నీ రెడీగా ఉన్నా జనాలకు చేరతలేవు. ఇంకో పక్క చూస్తే కనీస అవసరమైన రేషన్ కార్డుల కోసం 10-1500కు పైగా కుటుంబాలు ఆశగా ఎదురుచూస్తున్నారు. సరుకులున్న లాభం లేదు. అటు పెండింగ్ రేషన్ కార్డులు ఎప్పుడొస్తాయా అని జనం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ డేట్స్ చూడండి. వృత్తిపరమైన ఆరోగ్య సమస్యలతో బాధపడే చేనేత కార్మికుల కోసం మే 4, 8 మరియు 11 తేదీల్లో జరగాల్సిన ఆరోగ్య శిబిరాలన్నీ వాయిదా పడ్డాయి. చేనేత కార్మికుల ఆరోగ్య శిబిరాల వాయిదా వల్ల
వాళ్లకు అందాల్సిన ప్రివెంటివ్ హెల్త్ కేర్ ఎట్లా గాలికి వదిలేయబడిందో ఇది ఫ్యాక్చువల్గా వివరిస్తుంది. సో ఇక్కడ అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే గ్రౌండ్ లెవెల్ సమస్యలేందో మస్తు డీటెయిల్డ్గా చూసినాం. మరి యాక్షన్ ఏంది? ఈ 5వ సెక్షన్లో రిపోర్ట్ సూచిస్తున్న ఇమ్మీడియట్ సొల్యూషన్స్ మ్యాట్రిక్స్ ఏందో డీకోడ్ చేద్దాం. ఇప్పుడు ఈ ప్రయారిటీస్ మ్యాట్రిక్స్ కీలకం. ఈ ఆడిట్ రిపోర్టును ఎంత బ్రిలియంట్గా డిజైన్ చేశారంటే డెలివరీ గ్యాప్స్ అన్నింటినీ అత్యవసరం అంటే అర్జెన్సీ మరియు పౌరుల మీద చూపే ప్రభావం అంటే ఇంపాక్ట్ అనే 2 కేటగిరీల కింద డివైడ్ చేసింది. దేనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అనేది ఇది క్లియర్గా చెప్తుంది. ఈ కేటగిరీల బ్రేక్ డౌన్ చూస్తే మనకు చక్కగా అర్థమవుతుంది. అకాల వర్షాల వల్ల వడ్ల రవాణా, గోదాముల్లో ఉన్న ఇందిరమ్మ చీరల పంపిణీ, చేనేత కార్మికుల ఆరోగ్య శిబిరాలు ఇవన్నీ వాతావరణం లాంటి తక్షణ సమస్యలతో ముడిపడి ఉన్న హై అర్జెన్సీ పనులు. ఇక ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం మొదలుపెట్టడం, పెండింగ్ రేషన్ కార్డుల జారీ, యాదగిరిగుట్టలో శ్రీనిధి లోన్ల పంపిణీ ఇవన్నీ లాంగ్ టర్మ్లో జనం మీద తీవ్ర ప్రభావం చూపే పనులు. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ వెంటనే యాక్షన్ తీసుకోవాలి. సో ఫైనల్గా మన అందరి ముందున్న పెద్ద ప్రశ్న ఇదే: ఈ నివేదికలు కేవలం కాగితాలకే పరిమితమవుతాయా లేక గ్రౌండ్ లెవెల్లో ఆచరణ సాధ్యమవుతాయా? 100 రోజుల ప్రణాళిక లక్ష్యాలు నిజం కావాలంటే ఈ క్రిటికల్ డేటా ఆధారంగా ఇమీడియట్గా అడ్డంకులను తొలగించాలి.